Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. 7th August expiry. 51,200 call. Actually, the holding position. 5th day trading. 5th రోజు చేసిన ట్రేడింగ్ ఇది. సో మార్కెట్ చాలా ఫాల్ డౌన్ అయ్యింది కాబట్టి ప్రాఫిట్లో ఓన్లీ 2 లాట్స్ నేను హోల్డ్ చేశాను. యాక్చువల్గా 30 లాట్స్ ఉండే, బట్ 30 లాట్స్ ఎందుకులే హోల్డ్ చేయటం అని 28 తీసేసాను ఫ్రైడే రోజు. ఓన్లీ 2 లాట్స్ హోల్డ్ చేసా, బట్ ఫుల్ గ్యాప్ అప్ అయిపోయింది. సో గ్యాప్ అప్ అయినందువల్ల ఓన్లీ 2 లాట్స్కి 22,000 ప్లస్ ప్రాఫిట్లో ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ట్రేడ్ చేయాలనుకున్నా ఒక మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరు కూడా తెలియకుండా ట్రేడింగ్ చేయకండి. తెలిసి చేసుకుంటే ప్రాఫిట్స్ కనిపిస్తాయి, తెలియకుండా చేస్తే లాసెస్ అనమాట. మళ్ళీ మార్కెట్ని బ్లేమ్ చేయకండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోతాయని తెలియకుండా చేస్తే ఎక్కడైనా లాసెసే. అది మార్కెట్ అవ్వని, లేకపోతే అదర్ బిజినెస్లు అవ్వని. అందుకని తెలిసి చేసుకోండి. చక్కగా ఎవరైనా సరే ఒక మంచి అనాలిసిస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సజెషన్స్తో మీరు మూవ్ అయ్యారనుకోండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. సో మార్కెట్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ట్రేడింగ్ చాలా డేంజర్. చేయటము వితౌట్ స్టాప్లెస్ ట్రేడింగ్ చేయకండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఫ్యూచర్స్ తెలిస్తేనే ఆప్షన్స్ చేయడానికి వీలు పడుతుంది. ఫ్యూచర్స్ ఐడియా లేకుండా ఆప్షన్స్ చేయకూడదు. ఆప్షన్స్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే అటెంప్ట్ చేయాలి. తెలియకుండా ఎవ్వరు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు. తెలియకుండా ప్లేస్ చేస్తే డబ్బులు పోతాయి. అందుకని చెప్తున్నాను అనమాట. పదే చెప్తున్నాను, ఎవరు కూడా డైరెక్ట్గా అటెంప్ట్ చేయకండి. తెలిసి మరీ చేసుకోండి, తెలియకుండా ఎవ్వరు చేయకూడదు. సో ఈరోజు ప్రాఫిట్ చూసారు కదా, ఇలా మార్కెట్ ఐడియా ఉంది అనుకోండి, సో ప్రాఫిట్స్ కనిపిస్తాయి. మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా ఎక్కడంటే అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే డబ్బులు పోతాయి అన్నమాట. థ్యాంక్ యూ. ఇందాక 22 ప్రాఫిట్ వచ్చింది అని చెప్పాను కదా, అది రన్నింగ్ మార్కెట్లో చెప్పాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే 24,000 ప్రాఫిట్. థ్యాంక్ యూ.